ఈరోజు తెలంగాణ ప్రాంత ఆలోచనలు ఏదైతే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు పోతాం. స్పష్టంగా మాకు ఓట్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా నిన్నటి వరకు మేము అద్భుతంగా పరిపాలించడం అనేది కూడా తెలంగాణ ప్రజలు అంటే మీకు ఎవరైనా అడిగినా సరే ఈరోజు ఏదో మాట్లాడుకోవడానికి ఏవో మాట్లాడతాం, కానీ బిఫోర్ 14 ఆఫ్టర్ 14 అనేది చెక్ చేసుకున్నప్పుడు మనకు ఎవరైనా విమర్శకులు కూడా కేసీఆర్ గారు బాగా పరిపాలించారు, నీళ్లు తెచ్చారు, కరెంటు తెచ్చారు, చాలా అభివృద్ధి చేసినారు. సరే చిన్న చిన్న లోపాలు ఆ పార్టీలో ఉన్నాయి, అవి సరిదిద్దుకోలేకపోవడం వల్లనే వాళ్లకు ప్రజలు ప్రతిపక్షంలో నిలబెట్టినారు అనేది అందరు చెప్తున్న వాస్తవము. దాన్ని మేము స్వీకరించినాం. ఈరోజు ప్రజల పక్షాన నుండి మేము పోరాటం చేయడానికి కూడా హౌజ్లో మా శక్తి మేరకు మేము ప్రజలు ఏ పాత్ర అయితే ఇచ్చినారో ఆ పాత్రను 100% మేము పోషించడానికి ప్రజల పక్షాన ఉండి పాలకపక్షంగా 9.5 ఏళ్ళు పరిపాలించినాం. ఏం చేసినామో ప్రజలు చూసినారు. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల పక్షాన తప్పకుండా పోరాటం చేస్తాము, పని చేస్తాము, దా విధంగా పనిచేస్తాము. అదే విషయాన్ని నిన్న కాక మొన్న 6 రోజులు జరిగిన సమావేశాలు కూడా ప్రజలు స్పష్టంగా చూడడం జరిగింది. రేపు పార్లమెంట్లో కూడా అదే పాత్ర మేము పోషించడం. అద్భుతంగా మేము కేంద్రం నుంచి మాకేం రావాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా బయ్యార ముక్కు కావచ్చు, నవోదయ స్కూల్స్ కావచ్చు, ఏవైతే ఇంతవరకు 10 ఏళ్ళు పరిపాలించి 9.5 ఏళ్ళు పరిపాలిస్తే జనరల్గా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నవోదయ స్కూల్స్ ప్రతి జిల్లా ఇచ్చేస్తుంది. అంటే ఆ విధంగా మేము మా పోరాటాన్ని ఎప్పుడు కూడా ప్రజల పక్షం నుండి పార్లమెంట్లో మా వాయిస్ను హౌజ్లో ఇప్పించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణ ప్రజల దగ్గరికి కూడా వెళ్తాం. దాదాపు గతంలో కంటే మేము మెజార్టీ సీట్లు సాధిస్తాం 100%. అది స్పష్టంగా మాకు కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది పెద్దలు వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అయ్యో మేము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేదా అనే ఆలోచనలో, అంటే కొంత ఎమ్మెల్యేతో వ్యతిరేకత ఉన్నది, కానీ కేసీఆర్ అధికారంలో స్ఫూర్తితో మేము పనిచేయడం జరుగుతుంది. అమర్ గారు, ఏదైతే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఒక మాట అన్నారు, టార్గెట్ 400 సీట్లు అంటున్నారు. అంటే తెలంగాణలో మీ బలం ఎంత అసలు? మొట్టమొదటిగా అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, కోటేశ్వరరావు గారికి. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు గమనించాలండి. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ. అంటే ప్రజలలో ఈ దేశంలోనే కాదు మొత్తం ప్రపంచ స్థాయిలో అత్యధిక విశ్వాసం గల నాయకులలో మోడీ గారు నెంబర్ 1 ఉంటారు. సో మోడీ గారిపై ఉన్న విశ్వాసము, అంటే ఒక గిరిజన స్త్రీ దగ్గర నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ల వరకు ప్రతి వ్యక్తికి ఈరోజు మోడీ గారిపైన అమితమైన విశ్వాసం ఉన్నది. సో ఆ విశ్వాసాన్నే మీరు ప్రామాణికంగా తీసుకుంటే, అంటే ఒక లీడర్ పైన విశ్వాసాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఖచ్చితంగా ఈసారి 400 సీట్ల పైచిలుకు సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయి, ఇండియాకి ఇంకెక్కువ వస్తాయి. సో ఈరోజు షెకావత్ గారు అన్న మాట ఏదో ఉల్లెక్కాల మాట కాదు, 100కు 100% ఆలోచించి చెప్పిన మాట. అంటే మా టార్గెట్ 400 సీట్స్. తెలంగాణలో కూడా ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసినట్టయితే 2019లో 4 సీట్లు మనం గెలిచాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో, తర్వాత కర్ణాటకలో, కేరళలో, అంటే సౌత్ ఇండియాలో ఏదైతే ఈ 5 రాష్ట్రాలలో ఉన్నాయో ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక చాలా ముఖ్యంగా సీరియస్గా తీసుకొని